నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు తెలంగాణ ఏర్పాటు అయినప్పుడు నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, అక్కడ ఉద్యోగస్తులకు మోసం చేసింది, దేశంలో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. మళ్ళీ అక్కడ మోసం చేసిందని తెలుసుకొని ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ వస్తే మా బతుకులు మారుతాయని చెప్పేసి మాకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో గ్రాడ్యుయేట్స్ అంటే మేధావులు అక్కడ ఒకటిక్కడ, నిరుద్యోగులు ఒకరిక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించడం జరిగింది. ఈరోజు గెలిచిన తర్వాత నోటిఫికేషన్లు లేవు, ఉద్యోగాలు లేవు. గతంలో వేసిన నోటిఫికేషన్లోనే ఈరోజు ఎగ్జామ్స్ పెట్టేసేసి మేము జాబులు ఇచ్చినామని చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఉంది. అంతేకాకుండా అక్కడ ఉపాధ్యాయులకు మా ప్రభుత్వం వస్తే మేము పిఆర్సీ ఇస్తాం, మీకు ఏ సమస్యలు ఉన్నాయి అన్నీ మేము బీఆర్ఎస్ ప్రభుత్వం చేయండి, అన్ని సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పేసి చెప్తే వాళ్ళు నమ్మి ఈరోజు ఓటు వేయడం జరిగింది. ఈరోజు సంవత్సరం పైన గడిచిపోతున్నప్పటికీ, సంవత్సరంన్నర అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎక్కడ సమస్యలు అక్కడ అట్టనే ఉన్నాయి. ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. కనుక బీజేపీ ఒకటే చెప్తున్నాం, మా అభ్యర్థి గెలిస్తే మేము ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. మేము నిలబెట్టుకొని ఉంటే మేము హామీలు ఇవ్వం, ఇచ్చామంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. అది మా సిద్ధాంతం. కనుక మేము దేశంలో కూడా ఎక్కడ కానీ మా నాయకులు చెప్పారు అదే, మేము చేసేటి ఖచ్చితంగా చెప్తాం. కనుక ఇప్పుడు మేము అదే అంటున్నాం, ఇక్కడ బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదు, కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు. కనుక బీజేపీనే నమ్ముతారు ప్రజలు. ఇప్పుడు మనం నిన్ననే చూసాం ఢిల్లీలో కూడా ఈరోజు కాంగ్రెస్ 0. కనుక ఇక్కడ మీ 2 ఎమ్మెల్సీలు ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులే గెలుస్తారు. యువత కానీ, ఇక్కడ నిరుద్యోగులు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ, డాక్టర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఈరోజు బీజేపీ వైపే ఉన్నారు. కనుక ఖచ్చితంగా మేము గెలుస్తాం, బ్రహ్మాండమైన మెజార్టీతో మేము గెలిచి తీరుతాము. వాళ్ళ సమస్యలు మేము ఖచ్చితంగా కొట్టాడి సాల్వ్ చేపిస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం, కోరుచున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.